హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్య. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా కిచెన్ కోసమని మీషో నుంచి కొన్ని కిచెన్ పాయింట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ ఇది పొటాటో కట్టర్ అండి. ఇలా ఉంటుంది. ఇది చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి. మనం ఎక్కువ మంది చుట్టాలు సడన్గా వచ్చినప్పుడు కూడా మనం త్వరగా వంట అయిపోతుంది దీంతో మనకి తీసుకోవడానికి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాపింగ్ బోర్డ్ అండి. ఇది పెద్ద కత్తి, ఇది మిడిల్. నేను ఇప్పటి నుంచో ఇది కొనాలి అనుకున్నాను, ఫైనలీ కొనేసాను. సో ఇది రెండోది. ఇది వెరీ యూజ్ఫుల్ ఐటమ్ అండి. ఇది ఎలా యూజ్ చేస్తారంటే, నూనె డబ్బా ఉంటుంది కదా, పెద్ద డబ్బా, అది వంపుకుంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో దీంతో అయితే చాలా ఈజీ అయిపోతుందండి. ఇలాగా పెట్టుకోవటమే. ఇదిగోండి, ఇది ఉంటుంది కదా, దీనికి ఈ పైప్ ఇచ్చారు. ఇది సో ఇది పెట్టేస్తే ఇది ఉంటుంది కదా, సో ఇది ఆన్ చేస్తే ఈ లోపల ఉన్న ఆయిల్ అంతా దీని ద్వారా బయటకు వస్తుంది. సో మనకి వంపాల్సిన పని ఉండదు. సో చాలా ఈజీ అయిపోతుంది. ఇది వెరీ వెరీ యూజ్ఫుల్ ఐటమ్. ఇది థర్డ్ ఐటమ్. ఇది జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి కదా, ఇవి మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే బదులు వీటిలో వేసుకుంటే దీని ద్వారా ఇలా చేస్తాయన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా. సో ఇవి నట్స్కి చాలా బాగుంటుంది, చాలా యూజ్ఫుల్ ఐటమ్. ఇది కూడా ఇది 150కి వచ్చిందండి నాకు. సో ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. సో ఇది 4 ఐటమ్. ఇది ఏంటి అంటే, చూడండి ఒకసారి, ఇది మనం డోర్ కాటన్ పైప్ ఉంటుంది కదా, దీనికి స్టిక్కర్ తీసేసి వాల్కి అంటించుకోవటమే. పైపు పెట్టుకోవచ్చు. మనం డోర్ కాటన్ కానీ నాకు అవసరమని నేను తెప్పించుకున్నాను. సో స్విచ్ అయ్యి. సో ఇది 5th ఐటమ్. ఇది సోప్ బాక్స్ అన్నమాట. మనకి సర్ఫ్ సోపు పడకపోతే చేతులు కన్నాలు పడిపోతాయి కదా, చిన్న సోప్ అరిగిపోయినా కూడా మనం బట్టలు ఉతకడానికి అవ్వదు. సో ఇదైతే ఇందులో పెట్టేసుకొని, చిన్న సోప్ ఉన్నా కూడా ఇందులో ఈజీగా బట్టలు ఉతికేయచ్చు. అమ్మాయికి ఇది చాలా అవసరం అండి. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా అవసరం లేకపోవచ్చు, కానీ నేను వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది 6th ఐటమ్. ఇది మిల్క్ కుక్కర్ అండి. ఇందులో ఈజీగా పాలు మరిగిపోతాయి. మనకి పాలు మరిగాయో లేదో కూడా మనకు తెలియదు. మన ఒకవేళ మర్చిపోయినా కూడా పాలు పొంగిపోతే అలా పోతాయి. సో ఇదైతే ఇందులో వాటర్ వేసుకొని దీనికి విజిల్ వస్తుందండి. ఇందులో పాలు వేసుకొని, ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టేయటమే. మనం ఎక్కడున్నా కూడా మనం మర్చిపోయినా కూడా విజిల్తో మనం పిలుస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది కదా పాలు మరిగిపోతున్నాయని. సో ఇది నాకు 500కి వచ్చింది. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది 7th ఐటమ్. సో ఇది బాత్రూంలోకైనా దేనికైనా ఇది దీంతో మనం స్టాండ్ చేసుకోవచ్చు. షాంపూస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు, సోప్స్ పెట్టుకోవడానికి. ఇదిగోండి, మనం ఇది మసాలా డబ్బా. ఇదిగోండి, దీనికి స్పూన్ కూడా ఇచ్చారు. మనము పోపులు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. 1 by 1 తీసే బదులు ఇలాంటి వాటిలో వేసుకుంటే మనకి అందుబాటులో ఉంటాయి. వెరీ స్ట్రాంగ్ అండి, చాలా గట్టిగా ఉంది. సో ఇది 9th. నెక్స్ట్ వచ్చేసి ఇది
టీ అండ్ కాఫీ అండ్ షుగర్ వేసుకోవడానికి డబ్బాలండి. ఇది స్ట్రాంగ్ చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఇదిగోండి ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది కప్పు, లూజీగా. ఇది 1 kg వరకు పడుతుందండి. ఇది 1 kg వరకు కూడా పడుతుంది. ఈ 3 కూడా 1 kg వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేసాం కదా అండి, ప్లాస్టిక్తో మనం చాలామంది ఆర్డర్ చేస్తారు ప్లాస్టిక్. వాటికి బదులు ఇలాంటి స్టీల్ చేసుకుంటే మనకు చాలా లైఫ్ ఉంటుంది. సో ఇవి మనకు కత్తులు, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఐటమ్ అండి. ఇడ్లీ పాత్ర అండి. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీనికి తొలి మీరు చూసారు కదా మిల్క్ కుక్కర్ ఎలాగో, దీనికి కూడా అలానే విజిల్ వస్తుంది. విజిల్తో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో 6 ప్లేట్స్ అండి. ద్వారా విజిల్ వచ్చినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది అది ఇడ్లీ ఉడికిందని. విజిల్ వచ్చేసరికి మనం దించేసుకుంటే చాలు. చూసారు కదా, ఇది చూసారు కదండి. మనం బిస్కెట్స్, చిన్న చిన్న గారెలు పెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంచారు. సో దీనికి ఇది స్టిక్ చేసేయచ్చు. సో ఇది ఎలా ఉందో చూడండి. దిస్ వన్ ఈజ్ జ్యూసర్ అన్నమాట. ఫ్రూట్ని కట్ చేసి ఇందులో పెట్టేసి ఇలా తిప్పేసుకుంటే జ్యూస్ ఇందులో వచ్చేస్తుందండి ఈ గ్లాసులో. దాంతో పిప్పేమో ఉందో దీని ద్వారా వెళ్ళిపోతుంది బయటికి. సో పిల్లలకి జ్యూస్ చేస్తాం కదా, సో అందుకే నేను చేసుకున్నాను. మిక్సర్లో అయితే మనకి పిప్పు వడగట్టడం అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో దీని ద్వారా అయితే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది. జ్యూస్ వచ్చేస్తుంది, పిప్పు బయటకు వెళ్ళిపోతుంది. సో మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా వెరీ గుడ్ ఐటమ్ అండి ఇది. సో ఇది 15 ఐటమ్ అండి. ఇది హాట్ బాక్స్ అన్నమాట. మనం ఎక్కువ రైస్ వండేటప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. మై ఫేవరెట్ అండి ఇది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. మనకి పట్టుకోవటానికి ఇలా ఇచ్చారు. మనం 5 hours వరకు రైస్ చాలా వేడిగా ఉంటుంది. సో ఇది చాలా ఇష్టపడి తీసుకున్నాను. కొద్దిగా అమౌంట్ ఎక్కువైనా నాకు దీనికి పెద్దగా ఎక్కువేం అనిపించలేదు, ఎందుకంటే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగా నచ్చింది. సో దీనికి 10/10 100కి 100 ఇవ్వచ్చు. మనం పూజకి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, తర్వాత పసుపు కుంకుమ అన్నీ పూజ సామాగ్రికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది 200కి నాకు వచ్చింది. వెరీ స్ట్రాంగ్. పెట్టేసుకొని ఇలాగా. సో చూసారు కదండి నా వీడియో ఎలా అనిపించింది. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.